బీహార్ అసెంబ్లీ పోల్ రోల్ మోడల్ గా నిలుపుతామన్న ఎలక్షన్ కమిషన్ ఆ దిశగా సక్సెస్ అయిందా? 6న జరిగిన మొదటి దశలో రికార్డ్ స్థాయిలో 65% పోలింగ్ నమోదైంది. మరి రెండో విడత టర్నౌట్ ఎలా ఉంది? ఓటర్ మనోగతం ఏంటి? దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం జరిగిన రెండో దశలో 20 జిల్లాల్లో మొత్తం 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఓటర్లు పోటెత్తడంతో ఉదయం 9 గంటలకే 14.55%, 11 గంటలకు 31% పైగా ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు 67% ఓటింగ్ జరిగింది. 2020లో జరిగిన ఎన్నికల్లో 57.29% ఓట్లు పోలైతే ఈసారి ఆ రికార్డును అధిగమించేలా ఈసీ కసరత్తు చేసింది. పైగా అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ఊరిస్తూ పోటాపోటీ ఉచిత వాగ్దానాలు చేయడంతో పోలింగ్ పర్సెంటేజ్ పెరగొచ్చనే అంచనా ఉంది. మొత్తం మీద గత ఎన్నికల కంటే మెరుగైన పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. బీహార్ పోల్ ను ఛాలెంజ్ గా తీసుకున్న ఈసీ ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 45,399 పోలింగ్ కేంద్రాల్లో 4 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించి పకడ్బందీ ఏర్పాటు చేసింది ఈసీ. రెండో దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంది. గెలుపుపై రెండు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెలువడతాయి.